లేదురా, నువ్వు అనుకునేది చాలా తప్పు. డోంట్ థింక్ సో వైలెంట్. ఇంకెన్ని రోజులు రా ఇలా? ఏదో ఒక చోటు నుంచి తప్పకుండా రెవల్యూషన్ అయితే రావాలిగా. ఏయ్, నువ్వేదో బ్రిటిష్ వాడికి అగేన్స్ట్గా ఫ్రీడమ్ ఫైట్ చేస్తున్నట్టు. నీకేదన్నా ప్రాబ్లం ఉంటే పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. గో లీగల్. ఏంటన్నా లీగల్ లా అంటాడరా? చాలా పెద్ద పదాలు వాడేవరా. ఇక్కడ కష్టం వచ్చినప్పుడు లాస్ ఉందనుకోవడం మన కలరా. ఎవరో ఒకళ్ళు ఉన్నారని అందరూ అలా ఉండర్రా. అయినా సిస్టమ్కి ఎదురెళ్ళటం హీరోయిజం అనుకుంటున్నావా? ముందు రాడికల్ ఆలోచనలు మానే. అందరూ అంతే. ఒక్కసారి వాళ్ళ జేబులు నిండాక జనాలు చస్తున్నా కూడా ఎవడు పట్టించుకోడరా. వీళ్ళకంటే దొంగలనేయం కదరా, కనీసం ఉన్నోని దోచుకుంటారు. ఈ పొలిటీషియన్స్ ఏంట్రా మరి లేనోని కూడా పిక్కు తింటారు. అయితే గన్ను పట్టుకుంటే రిజల్ట్ వచ్చేస్తుందా? నువ్వు మనుషుల్ని మర్డర్ చేయడం గురించి మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? గన్నుతో కాల్చేస్తా, బాంబుతో పేల్చేస్తా. మ్యాడ్నెస్. ఆ విషయం నీకు పిచ్చిలానే కనిపిస్తుంది లేరా. ఎంతన్నా నువ్వు డబ్బున్నోడు కొడుకువేగా. ఓవర్ యాక్షన్ చేయకు. నీకంతగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే డిగ్రీ అయిపోయిందిగా, రా వచ్చి సివిల్స్ చేయి. అంతేగాని గవర్నమెంట్ మీద పడాడవుకో. ఆపరా నీ నీతి సూక్తులు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న 2 పూట్ల తిండి దొరకడం బాధ నీకెలా తెలుస్తుందిరా? అబ్బో ఆపండ్రా బాబు మీ విక్టిమ్ కార్డులు. ఎప్పుడు మేం పేదోళ్ళం, మాకు బియ్యం తక్కువ రేటుకి ఇవ్వండి, మా దగ్గర డబ్బులు లేవు, ఇంట్రెస్టులు రద్దు చేయండి. కష్టపడి సంపాదించడం రాదు కానీ ఎప్పుడు ఎవడొకటి రావాలి, ఏదో ఒకటి చేయాలని దిక్కుమాలిన మెంటాలిటీ. ఇన్నాళ్ళు నీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ కనిపించాడు రా. కానీ ఫస్ట్ టైం ఓ డబ్బున్నాడు వినిపిస్తున్నాడు. రే, ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకు కష్టపడి సంపాదించిన గురించి మాట్లాడుతున్నాడు వినండిరా. అంటే వద్దురా, డబుల్ మీనింగ్ డైలాగులు వద్దు. ఇప్పటికే లిమిట్ దాటావు. రావాలనే అన్నాను రా. మీ నాన్న టేబుల్ కింద చేయబెట్టకుండా నీ కాలేజ్ రావడానికి బైక్ వచ్చిందా? ఏంట్రా వాగుతున్నావు? చూస్తావేంట్రా, వెళ్ళి ఆపు. ఇన్నాళ్ళు పెద్ద ఆదర్శ స్నేహితుల్లో ఉన్నారు, ఇప్పుడేంట్రా ఎలా కొట్టుకుంటున్నారు? పైగా కాలేజ్ లాస్ట్ డే. పదేళ్ళు. అర్జున్, సారీరా, నథింగ్ పర్సనల్. దిస్ ఈజ్ మై డ్యూటీ. ఏయ్ లే, ఇది కాదంట. ఏంటి సౌండ్ వినపడట్లేదా? ఇది కాదంటరా క్లైమాక్స్. అవునా? అయిపోయిందిగా, నీకెలా తెలుసు? నచ్చలేదేమో, కొట్టేస్తున్నాడు రాసింది. పక్క ఇది కాదా?
అదిగో పేపర్ కూడా నిలిపేస్తున్నాడు. సర్లే వెళ్ళు, మళ్ళా రాస్తాడుగా మహానుభావుడు, వెళ్ళు. సరే నేను వెళ్తున్నా. ఏయ్ ముందు ఆ బ్లడ్ తుడుచుకో, లాజిక్ మిస్ అయితే. సరేరా. దీనమ్మ నాటకం, బ్లడ్ బొక్క. సార్ హలో సార్. హలో సార్ హలో 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 సార్ హలో. ఆదిత్య, నేనయ్యా ప్రొడ్యూసర్ని మాట్లాడుతున్నాను. హలో సార్ హలో సార్ హలో, వినిపిస్తుందా? చెప్పండి సార్. ఎంతవరకు వచ్చిందమ్మా కదా? సార్ అది క్లైమాక్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఒక్కసారి అయిపోగానే రాసిస్తాను సార్. సరే, ఒక పని చేద్దాం. సార్ ఏం చేద్దామంటే మండే సాయంత్రం కాదు మండే పొద్దున్న 7 గంటలకల్లా నువ్వు ఆఫీస్కి వచ్చేసాయి. అది ఏంటయ్యా, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్, వచ్చేస్తాను. సరే ఓకే సార్. ఏ బాబు, ఇక్కడ ఇందాక నుంచి ఫోన్ మాట్లాడుతున్నాను, కనపట్లేదా? ఏంటా విజిల్స్? చూడు, ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, అర్ధరాత్రి వరకు పని చేసుకోవాలి. నువ్వు ఈ విజిల్స్ అవి వేసి చిరాకు పెట్టకు, అర్థమైందా? సరే సార్. హ్యాపీ బర్త్డే ఆదిత్య. వాట్ ఏ టైమింగ్ యా. రేయ్ ఏంట్రా ఎక్స్ప్రెషన్? టైం 12 దాటింది, ఏం చేస్తున్నారా? స్టోరీ రాస్తున్నావా? తర్వాత రాసుకొచ్చులేరా. పద. కమ్ లెట్స్ పార్టీ. అరే ఇంకో 2 మూవ్స్ రా, నేను గెలిచేవాడిని. బొక్కలాగే ముందైతే వచ్చి విషయం చెప్పు. హ్యాపీ బర్త్డే బ్రో. ఎవరిదో వేడుక వెళ్ళకపోతే బాగుంటుందని వచ్చినట్టుంది. ఒక్క క్షణంలో నన్ను మరో ప్రపంచానికి విసిరేసినట్టుంది. ఓ కథలోని చివరి పేజీకున్న బరువెంత అంటే ఏం చెప్పను. నెలలు నిండిన నా కలం తల్లి అక్షరానికి ఒకసారి పురుటి నొప్పులు పడుతూ, పదానికి ఒకసారి పురుడు పోసుకుంటూ నా కథకు జన్మనిస్తూ ఉంటే, ఆ యుద్ధాన్ని మధ్యలో వదిలి వచ్చి నేను ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటున్నాను. కానీ అది నేను కంటున్న కళ, ఇది నేను ఉంటున్న నిజం. నా కథ నా ఒక్కడిదే, కానీ ఇది నా జీవితం, నాతో పాటు ఉంటున్న వీళ్ళందరిది. Come on, Aditya. It's your birthday.
అయిపోయిందా పార్టీ? వెరీ వెల్, హ్యాపీ బర్త్డే. ఇంక రా, ఫినిష్ ది క్లైమాక్స్. ఇందాక చాలా కాన్సన్ట్రేషన్గా ఉన్నావురా. ఇంకొక 5 నిమిషాలు సస్టైన్ చేస్తుంటే బాగుండేది. ఏం కాదు, ఆడొస్తాడు రాస్తాడు. నువ్వు రా, ఫ్లో ఎందుకు రాదా నేను చూస్తా. ఒరే నాన్న, బద్ధకం వద్దురా. నువ్వు రాయగలవు నాన్న, నాకు తెలుసురా. వద్దు వద్దురా, చంపేస్తా. No. వద్దు. పడుకుండిపోయాడు. Chris Evans clarified previous statements about his career after his Marvel contract has expired, confirming that he will continue to act, but only movies he directs. He still has one more Marvel movie to go after Marvel movies himself, if he likes the project. Of ఏరా course. ఆఫీస్ కా What do you think about Captain America? మా అందరికేమో ఇవాళ ఆఫ్, నీకేమో ఆఫీస్ ఉంది. రేపు నీకు ఆఫీస్ ఉండదు, మాకందరికి ఆఫీస్ ఉంటుంది. నీ ఎవరితో మాట్లాడుకుని కొంచెం షెడ్యూల్ చేంజ్ చేసుకోరా. అనే ఒక్కరోజు లీవ్ పెట్టచ్చుగా, అందరం కలిసి చైనీస్ చెక్కర్స్ ఆడుకుందాం. ఎలాగో నీ బర్త్డే కదా, ఇవ్వరా? లేదు లేరా, ఈరోజు మీటింగ్ కూడా ఉంది. Natasha is a little bit hardened from what she's had to go through. ఆదిత్య, మీటింగ్. యా, కమింగ్. Guys, come fast. Settle down quick. You're already late. So, team, you all know today is a very big day for us. The end phase for our project. So finally, we are going live today. I need your commitment in getting this done. Okay? Tie your knots and be on top of it. If you see anything wrong or anything disturbing. రే, దిస్ ఈస్ యువర్ లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు కనుక నువ్వు చెప్పకపోతే ఆ అమ్మాయి నీకు ఎప్పటికీ దక్కదు. హలో బ్రదర్. ఏంటి బ్రదరు, ఇట్లా మధ్యలో వచ్చేస్తే ఎలా? మాకు అది అవ్వద్దా? నువ్వు మధ్యలో వచ్చి నన్నంటావేంటి బ్రదరు? అసలు ఎవరు నువ్వు? నేను ఎవరా? 2 రోజుల నుంచి మా కథే నడుస్తుంది. నేను రాత్రైనా అయిపోద్ది అనుకున్నా, ఇంకా అవ్వలేదు. ఫోన్లే కదా అని వదిలేస్తే ఇప్పుడు నీ కథమే పడ్డాడు. నన్ను 6 నెలల క్రితం రాశాడు అంతే. అప్పుడు లోపల పడేసిన పేపర్ ఇప్పటికి తీరా. ఇదిగో ఈ పూలు పట్టుకుని కొండల చుట్టూ తిరుగుతున్నా. ఏదో రాక గుర్తొచ్చాను. అయిపోనీ బ్రో, క్లైమాక్స్. అసలు ప్రొడ్యూసర్కి చెప్పాల్సిన కథ మాది, నీదే ఉంది. ఎప్పుడైనా రాసుకోవచ్చు. మాది మాత్రం ఇప్పుడే రాయాలి. టైం కూడా లేదు ఆడికి. ఇదంతా నాకెందుకు? ఇప్పుడే కథ రాస్తున్నాడు, నాది. సో నువ్వు మధ్యలోకి రాకు, మర్యాదగా ఉండదు. వస్తే ఏం చేస్తావురా? లవ్ స్టోరీ గాడు పూలు పట్టుకొని ఉన్నాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావా? లోపల యాక్షన్ యాంగిల్ అలాగే ఉంది. బయటికి వస్తే నీది లవ్ స్టోరీ, నీకు యాక్షన్ యాంగిల్ బయటికి రావాలేమో. నేను 24 hours ఆన్లోనే ఉంటా.
దిస్ ఈజ్ యాక్షన్ ఫిలిం. ఏంటి బాయ్ అర్థం చేసుకునేది అసలు ఏమైనా సెన్స్ ఉందా నువ్వు మాట్లాడేది? అరుస్తున్నావేంట్రా? నన్ను ఏమనుకుంటున్నావు? నేనెవరినో తెలుసా? 6 నెలల నుంచి వెయిట్ పోలీసులు చేస్తున్నాను. నాతో ఏమో పెట్టుకుంటారు. పూలు వాడిపోతుంది. రేయ్ కొడకా, లొకేషన్ యాక్షన్ అంతా ఎవడు కడతాడో అర్థం చెప్తున్నా. కావట్లేదు. ఇక్కడ మేము అమ్మాయేమో కష్టపడి పారిపెట్టేట్టుంది. గన్లు, రోజు ఒక యూనిఫామ్లు, మెసేజ్ చూడు, ఇన్ని ఎవరికి ప్రాపర్టీస్ మెసేజ్ సెట్ చేసుకుంటే చేసుకోలేదు. ఇప్పుడు నాతో వచ్చి నా గొడవ టెన్షన్ పడతావా? నాది. ఒక్కరోని యాక్షన్ చంపేస్తారా సీక్వెన్స్ రే? ఎప్పుడైనా చేతిలో తీసుకొచ్చా? గన్ను ఉంది. నా కొడకా. మిస్టర్ ఆదిత్య, మిస్టర్ ఆదిత్య, సార్ ఏంట్రా అప్పుడే వచ్చేసావు? మీటింగ్ అయిపోయిందా? వాటర్. ఎస్. ఏంటి? ఓ, ఇప్పుడు వారిటి వచ్చినట్టు నేనటు వెళ్తే ఇప్పుడు పోలీసులు పట్టుకోవడానికి పరిగెత్తాలి, నక్సలైట్లు పారిపోవడానికి పరిగెత్తాలి. నువ్వేంటి రివర్స్లో పరిగెత్తమంటున్నావు? ఓకే, ఇప్పుడు నేను నక్సలైట్లు కాకుండా ఫ్రెండ్లో వాడి దగ్గరికి వెళ్ళమంటున్నావు. మరి నేను కూడా వాళ్ళలాగే సడన్గా ఎన్కౌంటర్ చేసి అలాగే చేతిలో ఉన్న గన్ వాడికి ఏం చేస్తే ఓ ఫ్రెండ్లో వెళ్తే నేను అలా ఎలా చేస్తా? తన స్నేహితుడి కోసం గోడ దాటి బయటకు వచ్చాడు కర్ణ. ఆశ్చర్యం, అర్జున్ కూడా అటు నుంచి ఇటు వస్తూ కనిపించాడు. వాడు కూడా నాలాగే ఆలోచించాడు అనుకున్నారు ఇద్దరు. వెయిట్, వాడి చేతిలో గన్ ఉంది. రెస్టారెంట్ చాలా బాగుందిరా. నచ్చిందా? నిజంగానా? అబ్బో, ఇంతటి గొప్ప రచయితను మెప్పించిందంటే ఈ రెస్టారెంట్ చరిత్రలో నిలిచిపోతుందేమో. అంత లేదు. అవును, మిగతాదంతా తెలుగులో మాట్లాడేసి రెస్టారెంట్ ఒక్కటే ఎందుకు ఇంగ్లీష్లో చెప్పావు? అది కూడా తెలుగులో చెప్పు. ఓ ఓకే, అయితే ఇంతటి గొప్ప రచయితను మెప్పించిన ఈ సారీ భోజనశాల. భోజనశాల అంటే మరి ఇంకేమంటారు నాకు తెలియదు, నువ్వే చెప్పు. అవును, రెస్టారెంట్ని తెలుగులో ఏమంటారు? పెద్ద రచయిత వచ్చాడు చూడండి, ఈయనకే తెలీదు, నన్ను చెప్పమంటున్నాడు. హలో, నేను ఇప్పుడు రైటర్నేం కాదు, ఇవాళే పుట్టాను. ఇంకా అక్షరాలే రావు, అనువాదాలు అడిగేస్తే ఎలా? ఒళ్ళో కూర్చోపెట్టుకొని నువ్వే నేర్పించాలి. ఆ అమ్మ, ఈ ఇల్లు, ఊ.
ఉల్లిపాయ. ఏంటో అలా చూస్తున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను గిఫ్ట్ ఏం తెచ్చావా అని. ఇప్పుడు ఇచ్చావు. నీ నవ్వు. ఎక్కడి నుంచి వస్తాయో ఈ మాటలన్నీ ఇంత అందంగా ఉంటాయి? ఇక్కడి నుంచి ఆ అతిలోక సౌందర్యాన్ని రాసుకుంటూ పూసుకుంటూ ఒకదాన్నొకటి తోసుకుంటూ అలా వచ్చేస్తాయి అంతే. ఏముందో అక్కడ అంత కాస్ట్లీ మేకప్ కిట్? నాకిక్కడ ఎవరుంటారా? ఆ అందం నీదే. అయ్యి బాబోయ్ రే, 5 ఏళ్ళు అయిందిరా, ఇంకా ఎన్నిసార్లు పడేస్తావురా బాబు? లే, అమ్మాయితో ఉన్నాడు కదా, పైగా ఈరోజు మనోడు బర్త్డే. ఈరోజు అవదులే, పద. రేయ్, ఈరోజు నువ్వు 100% ఆ అమ్మాయితోనే ఉంటావు. ఈరోజు అవ్వదని నీకు తెలుసు, నాకు తెలుసు, అయినా వదలవేంట్రా? తలో పాత్ర వేస్తున్న 10 తలల రావణుడు నా కథే అయితే. ఓహో, ఏదో ఒక సెకండ్లో ఏదో ఒక ఐడియా ఫ్లాష్ అవబోదా అనేగా తమరి ఎదవాస. అదిరే, పోయి కూర్చో. నా తల రావణ కాస్ట్ నిత్యం రగులుతూనే ఉంటుంది. ఏమైంది ఆదిత్య, ఏం ఆలోచిస్తున్నావు? నేనా? ఏం లేదే. రే, ఇప్పుడే పెట్టారా? 2% ఉంది అందులో. మరి నా ఫోన్ ఎక్కడ? కిచెన్లో అని చూడు. స్టార్ట్ విజయ్. నిన్న గేమ్లో ఓడిపోయాననేగా నీ గోలంతా. నీ బొందరా, ఆట ఇంకా అవ్వలేదు. రే బాయ్ రా. బాయ్ రా. బాయ్.
ఇంకా 9:30 చాలా టైం ఉంది. బాబు ఇట్రా. నాకు ఇప్పుడు ఒక పని ఉంది, అర్జెంట్ పని. డిస్టర్బ్ చేయకు. ముందా విసిలాపు. సరే సార్. ఇదిగో బాబు, అన్నిసార్లు వేయక్కర్లేదు. అయినా నీకు ఇది ఒక ఆట అయిపోయింది. రాత్రిరంతా ఇదే గోల. జనాలు పడుకోక్కర్లేదా? ఇంకేం సార్. వాచ్మెన్ ఇట్రా. తీసుకో సార్. బిసిలు వెయ్యకు. సార్ ఏంటి? రాత్రి విజిలేకపోతే పక్కింటాయన నిద్రపోతున్నావా అంటుండు సార్. అందుకే విజిలేయాల్సి వస్తుంది. సరే సరే, రాత్రి సంగతి ఓకే. పగల సంగతి ఏంటి? పగలు ఎవరైనా విసిలేస్తారా? అయినా నీకు విసిల్ పిచ్చేంటయ్యా బాబు. వెయ్యకు. సారీ సార్. ఇంకయ్యా. ఇద్దరు 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఎలా మీట్ అవుతారు? ఒకళ్ళ ముందుకు ఇంకొకళ్ళు ఎలా వస్తారు? ఈరోజు నీతో మాట్లాడేది లేదురా. నీకు మాకు కటీఫ్. అదేదో అంటారు మాస్టర్, దాన్ని ఏంటది? రైటర్స్ బ్లాక్ రా. అది ప్రాప్తిరస్తు. సారీ బస్సు, ఈరోజు అవ్వదు. ఇదిగో చూడు, పడేసా. సాయంత్రం దాకా ఇంట్లో డెడ్ సైలెన్స్. ఇంతకంటే పీస్ఫుల్ టైం దొరకదు. కానీ నా గన్ను మీదొట్టు, ఈరోజు నీ పెన్ను కదిలితే నన్ను అడగరా. దేవతలు అనుకున్నాను. దేవతలు కావి, దయ్యాలు. దయ్యాల కావివి, భూతాలు. భూతాలు కాని భూతాలు, నాలోని పంచభూతాలు. నిప్పై రగిలే నా కథలోని సమిధలు, నీరై కదిలే నా కథలోని అలలు.
గాలై ఉరికే నా కథకు ఊపిరులు. నింగై వెలిగే నా కథకు ఉరుములు మెరుగులు. నేలై తిరిగే నా కథకి సూర్యచంద్రుడు. నా కథలోని నా పాత్రలు. రేయ్, ఆ స్నేహితులిద్దరూ కలవాలరా, అదే ముగింపు. కానీ ఎలా? ఇద్దరు ఒకటేసారి స్టెప్ తీసుకోవాలి. వీడు అటెళ్ళినా వాడు ఇటొచ్చినా ఇట్స్ నాట్ వర్కింగ్. ఎవరో ఒకళ్ళే ఎందుకు? కలవాలన్న ఆలోచన ఇద్దరికి రావచ్చుగా. లుక్ ఎట్ వాట్ యు బ్లడీ రోట్ ఆదిత్య. దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్ లైక్ మైండెడ్. వాళ్ళ సింక్లో ఉంటారు, లేకపోతే అంత మంచి ఫ్రెండ్స్ ఎలా అవుతారు? నీ వాళ్ళ అంత సింక్లో ఉంటే ఎందుకు విడిపోయారా? ఏదన్నా అమ్మాయి విషయంలో గొడవపడి విడిపోయారా, లేదా సమ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయారా? ఒక పర్టికులర్ విషయంలో వాళ్ళిద్దరి ఐడియాలజీస్ వేరు, అందుకు విడిపోయారు. పైగా అదేదో ఆ రోజుతో అయిపోయిన గొడవ కాదు. ఆ రోజు అవి కేవలం ఐడియాలజీసే, కానీ ఈరోజు అవి వాళ్ళిద్దరి పర్సనాలిటీస్. అండ్ రిమెంబర్, దే ఆర్ ఆర్మ్డ్. వాడిని చంపడమే వీడి ఉద్యోగం, వీడిని చంపడమే వాడి ఉద్యమం. అయినా నిన్నే చంపాలని ట్రైనింగ్ తీసుకొని మరీ తిరుగుతున్నోడి ముందుకి అలా ఎలా వెళ్ళిపోతావురా? కరెక్టే, ఇది ఆ రోజుతో అయిపోలేదు. ఈ 10 ఏళ్లుగా ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకుండా వాళ్లే గొడవ పడ్డారు, ఇన్నాళ్ళకి ఎదురు పడ్డారు. కలుసుకుంటారా? కాల్చుకుంటారా? ఖచ్చితంగా కాల్చుకుంటారు, రైట్? కానీ ఒక్కసారి ఈ 10 ఏళ్ళు దాటి ఒక్కరోజు వెనక్కెళ్ళు. పోనీ ఆ గొడవ జరిగిన 1 గంట ముందుకెళ్ళు. నువ్వు రాసుకున్న 100 పేజీల అందమైన స్నేహం, దానికి విలువ లేదా? ఏమైంది ఆ స్నేహం? ఉంది, ఎక్కడో ఉంది, కానీ ఎక్కడుందో వాళ్ళకు కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఇన్నేళ్ల ఈ దూరానికి కారణమైన ఆ గొడవల్ని బద్దలు కొట్టాలి. అయితే ఏదో ఒకటి జరగాలి. పాత్రలే కాదు, ప్రేక్షకులు సైతం ఊహించంది ఏదో ఒకటి జరగాలి. సంథింగ్ షుడ్ పుష్ దెమ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఏం చేస్తావు? ఎలా కలుపుతావు? కమాన్ రా, థింక్. నీకు టైం లేదు. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ షుడ్ పుష్ యూ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ యోర్ పేజ్. హలో ఆదిత్య, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి వెనకాల గోలా? అది ఫ్రెండ్స్ పార్టీ అరేంజ్ చేశారు నాన్న. ఆహా, సరే సరే, తర్వాత చేయనా మరి అయితే? లేదు పర్లేదు నాన్న, చెప్పండి. ఇవాళకి ఎన్నేళ్ళు వచ్చినట్టు? 26 ఏళ్ళు 27 నాన్న. ఇంకెప్పుడు సెటిల్ అవుతావురా? పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి యువర్ నాట్ ఎ కిడ్ ఆదిత్య. వయసుతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని చెప్పడానికి ఈ బర్త్డేలు. చేస్తున్న ఉద్యోగం మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, పోనీ ఆ రైటింగ్ ఏదో ఇంట్రెస్ట్ అన్నావు, అదేం చేస్తున్నావో తెలీదు. అది ప్రొడ్యూసర్ దొరికాడు నాన్న, కథ వింటా అన్నారు. రాయటం అవగానే వెళ్ళి కలుస్తాను. ఏదో ఒకటి త్వరగా చూసుకోరా. నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వే ఆలోచించు. నేను చెప్తే గానీ తెలుసుకునే పొజిషన్లో నువ్వు లేవు. అలాగే నాన్న. సరే మరి, ఉంటాను.
Leave this room now. సార్ ఐఎమ్ ఫైన్ సార్. ఐఎమ్ సారీ. Aditya, don't make me say leave the office. Get out. Responsible idiot. ఆదిత్య, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తా అంటున్నారు. మేబీ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ స్టార్ట్ చేస్తారు. ఐ నో ద ఫీల్డ్ యూర్ ఇన్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్, బట్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఐ హ్యావ్ టు షో సంథింగ్ రైట్. ప్రొడ్యూసర్ని ఎవరినో కలుస్తా అన్నావు, ఏమైంది? అపాయింట్మెంట్ ఇచ్చారు, కదవగానే వెళ్ళి కలవాలి. ఓ, నిన్ను బాధ పెట్టాలని కాదురా, కానీ తర్వాత నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అంటే నా దగ్గర సమాధానం ఉండదు. Shit. సార్ ఒకసారి ఊరికనే వేసిన సార్, ఇంకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వీళ్ళేంటి ఇటు వస్తున్నారు? ఇప్పుడు ఈయన చూసారంటే ఎన్కౌంటర్ అంటారు. షిట్, వీళ్ళు వస్తున్నారేంటి? అర్జున్ పారిపోరా, దొరికితే యుల్ బి క్యాప్చర్ అండ్ టార్చర్డ్. ఛే, పెద్ద పోటుగాడ్లో ఒక్కడే ఊపుకుంటూ వచ్చాడు. బెటాలియన్తో రావచ్చుగా. ఇప్పుడు నన్ను ఈ గన్తో చూశాడంటే నా టీంతో కలిసి ఎన్కౌంటర్ చేస్తున్నా అనుకుంటాడు. వెళ్ళిపో, మీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపో. ఏయ్ కర్ణా, 10 ఏళ్ళైందిరా, లొంగిపోరా. ఆ మాట అక్కడి నుంచి కాదురా, ఇక్కడ అనిపించినప్పుడు లొంగిపోతా, నీకే లొంగిపోతా. గుడ్ బై మిత్రమా. సార్ మీకేం కాలేదు కదా? నో నో, ఐఎమ్ ఫైన్. పారిపోయాడా సార్? వెళ్ళిపోయాడు. 403 సార్. ఆ గన్ అందుకు. కంగారులో అడగటం మర్చిపోయాను రా. ఎలా ఉన్నావా అని. అయిపోయిందా? అయిపోయింది సార్. అదే, అక్కడితో ఇంకా ఎండ్ టైటిల్స్ అంతేగా? అంతే సార్.
బాగుందయ్యా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. లాస్ట్లో ఏమంటాడు? ఎలా ఉన్నావంటాడా? భలే పెట్టావయ్యా. ఓకే, ఇదిగో హాఫ్ అమౌంట్ ఇస్తున్నాను. సినిమా స్టార్ట్ అయిన తర్వాత మిగతా అమౌంట్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ డైరెక్టర్ వస్తాడు, ఆయనకి ఇంకో నేరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గెట్ ప్రిపేర్డ్. డెఫినెట్లీ సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. సీ యూ సార్. ఆదిత్య, సార్, నీ రైటింగ్ స్టైల్ నాకు బాగా నచ్చిందయ్యా. ఇంకో కత్తరా, ఈసారి నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను. షూర్ సార్, తప్పకుండా. ఈ యాక్షన్ డ్రామాలు అవి వద్దు, కానీ ఒక మంచి లవ్ స్టోరీ రాసుకొని రావయ్యా. ఏమయ్యా, ఉందా ఏదన్నా లవ్ స్టోరీ? ఒకటి ఉంది సార్, త్వరలోనే వచ్చి కలుస్తాను. ఇవాళే మొదలు పెట్టేయాలి. మరో కథ, మరో కథనం, మరో పాత్ర, దాని యాత్ర, మరో సంభాషణ, దానికోసం నా సంఘర్షణ. మళ్ళీనా? ఇప్పుడే ఒకటైంది, మళ్ళీ మరో యుద్ధమా? రైటింగ్ ఈజ్ అ మిస్టీరియస్ అడిక్షన్. ఇట్స్ ఫిల్డ్ విత్ జాయ్, ఫ్రస్ట్రేషన్ అండ్ సారో అట్ ద సేమ్ టైమ్ అన్నాడు సిట్ఫీల్డ్. ఎస్, రైటింగ్ ఈజ్ అ వెరీ 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 పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్క రచయిత మాత్రమే అనుభవించే తీయటి సంఘర్షణ, మరో రచయితకి మాత్రమే చెప్పుకోగలిగే అందమైన సంభాషణ. తీన్మార్లో త్రివిక్రమ్ చెప్పినట్టు, ఒక సేనాధిపతికి మరో సేనాధిపతి మాత్రమే వివరించగలిగే సూత్రం, ది ఆర్ట్ ఆఫ్ వార్.